హాయ్ హాయ్ ధ్యాన వెంకట్ సార్ చేసే పత్రిజీ డాక్యుమెంటరీ కోసం నేనైతే సపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే పత్రి సార్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు సంగీతంతో లైఫ్లో ఎప్పుడు చేయని ధ్యానాన్ని ఇప్పుడు చేస్తున్నామంటే డెఫినెట్గా గ్రాటిట్యూడ్ ఎప్పటికీ హార్ట్లో ఉండిపోతుంది కదా. సో దీనికి అసలు ఏ సంస్థలోనూ ఇలా వర్క్ చేయరనిపిస్తుంది. ఇంత ఎనర్జీలో ఇంత డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్, డిఫరెంట్ ఆలోచన, మిరాక్యులస్ థాట్ రావడము నిజంగా వెంకట్ సారు గట్స్ అనే చెప్పాలి. అయితే సో చెప్పాలంటే ఇది ఒక మిరాక్యులస్ థాట్. మనకు పత్రి సార్ గురించి ఇంకొంచెం లోతుగా ఎలా ఉండేవారు, ఏం చేసేవారు అనేది ఒక స్క్రీన్లో తీసుకురావడం అనేది నిజంగా ఇది ఒక పెద్ద 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 ఆలోచన. సో మనం అంతగా మనం ఎనర్జీ కూడా ఇవ్వచ్చు కదా. సో తలుచుకుంటేనే ఒక్కోసారి హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకంటే నాకు సినిమాలంటే చాలా పిచ్చి. సో మన స్పిరిచువల్ మూవీ, అందులోనూ పత్రి సార్ బయోగ్రఫీ వస్తుందంటే ఇంకా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. ప్రతి ఒక్కరూ సినిమాలు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. సో మన సంస్థలో ఈ వర్క్ చేస్తున్న వెంకట్ గారికి సపోర్ట్ చేస్తే అసలు ఇట్స్ రియలీ గ్రేట్ యాక్చువల్లీ. మనం జస్ట్ సపోర్ట్, వి కమ్ అండ్ గో, కానీ వచ్చినంత టైంలో వీ హ్యావ్ టు బీ ఇన్ దట్ ఎనర్జీ వైబ్రేషన్లో ఉండాలి. నో చెప్పకుండా ఎస్ అందాం, వెంకట్ సార్కి సపోర్ట్ చేద్దామండి. ఇది నాకేమనిపించింది చెప్పాను. బట్ ఆ ఫీలింగ్ ఉంటుంది. పత్రి సార్ గురించి ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేసినా మనం రెడీగా ఉండాలి. శక్తి స్థల్కి కంట్రిబ్యూట్ చేస్తాము, పత్రిజీ ఫిలిమ్స్కి కంట్రిబ్యూట్ చేస్తాము. పత్రి సార్ ఇన్స్పిరేషన్తోనే సంగీతం నేర్చుకుంటున్నాము. ఇలాంటి పెద్ద పెద్ద ఆలోచన చేస్తున్నప్పుడు ఒక క్రియేటర్ లాగా మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఎలాంటి కమెంట్స్, జడ్జిమెంట్స్ లేకుండా. మనమేమి మన టైంను వదిలేసుకొని సపోర్ట్ చేయం కదా. అడిగిన టైంలో జస్ట్ అలా వచ్చి అలా మళ్ళీ మన సాధనలో మనం ఉండిపోతాం. కానీ వచ్చి వెళ్ళిపోయేంత టైంలో ఆ ఎనర్జీ, ఆ వైబ్రేషను, ఆ కంప్లీట్ అటెన్షను, ఆ భావము ఇవ్వాలండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఏదో మాట్లాడేశాను, ఏదనిపించి అది మాట్లాడాను. హోప్ దిస్ హెల్ప్స్.